తరువాత వెంటనే సత్యోగర్భంలో కర్ణుడు జన్మించాడు. ఆ వయస్సులో సరి అయిన పరిణితి లేక బిడ్డను ఏం చేయాలో తెలియక లోక అపవాదుకు భయపడి కుంతీదేవి సూర్యుణ్ణి ప్రార్థిస్తే అక్కడ నదిలో ఒక పెట్టె కనిపించింది. నీటిలో మునుగకుండా దానికి మైనం పూసి ఒక రక్షాబంధనాన్ని పెట్టి చేరవలసిన ప్రదేశానికి చేరే వరకు ప్రమాదం కలుగకుండా కుంకుమతో ముంచిన చేతి ముద్రని ఒక దూర్వాంకురాన్ని రక్షగా పెట్టి అందులో కర్ణుణ్ణి ఉంచి అశ్వనదిలో విడిచిపెట్టింది. అది క్రమంగా చర్వన్మతి అనే నదిలో కలిసి యమునలో కలిసి ఆఖరుగా గంగా నదిలోకి రాగానే అతిరథుడు రాధా దంపతులకు చేరి వారి పుత్రుడిగా పెంచబడ్డాడు. అందుకే రాధేయుడు అని పిలిచారు. సంస్కృతంలో వసు అంటే సువర్ణము, సంపద అని అర్థం. పుట్టుకతోనే సువర్ణమయమైన కవచము కుండలాలతో ఉన్నాడు కనుక ఋషులు వసుసేనుడు అనే పేరు పెట్టారు. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. ఇది కర్ణుడి పుట్టుక.